ఐపీఎల్ 2024 మెగా వేలంలో కళ్ళు చెదిరే ధరలే నమోదయ్యాయి. తగ్గేదేలే అంటూ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డారు. ఆటగాళ్ల పంట పండింది. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. 10 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ పలికిన ఆటగాళ్లు ఏకంగా 20 మంది నిలిచారు. ఊహించినట్లే స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధర అత్యధికంగా పలికాడు. 27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కూడా భారీగా సొమ్ము చేసుకున్నాడు. పంత్ కంటే కేవలం 25 లక్షలే తక్కువ, అంటే 26.75 కోట్లు అయితే కుమ్మరిచ్చాడు. అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం వెంకటేష్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. అనూహ్యంగా 23.75 కోట్లకు అమ్ముడైన ఔరా అనిపించాడు. చెరో 18 కోట్లతో హర్షదీప్ చహల్ జాక్ పాట్లు కొట్టేశారు. ఒకప్పుడు ఓ వెలిగిన వార్నర్ను కొనే వాళ్లే లేకపోవడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. అయితే అంచనాలన్నీ నిజమయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర వలికారు. మెగా వేలంలో పేరుకు తగ్గట్లే తొలి రోజు కాసులు వర్షం కురిచింది. ఆదివారం ప్రారంభమైన ఈ వేలం రికార్డులు దుమ్ము దులిపింది. 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఆటగాళ్ల కోసం ఒక్కో ఫ్రాంచైజీ వెచ్చించే డబ్బు మొత్తాన్ని 90 నుంచి 120 కోట్లకు పెంచడంతో ఈసారి వేలంలో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. ఓవరాల్ గా డే 1లో 10 ఫ్రాంచైజీలు కలిపి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం 10 ఫ్రాంచైజీలు కలిపి 467.95 కోట్లు అయితే ఖర్చు పెట్టాయి. 4 ఆర్టీఎం కార్డులను అయితే ఉపయోగించాయి. అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను దక్కించుకోగా వేలంలో అత్యల్పంగా ముంబై ఇండియన్స్ 4 క్రికెటర్లను తీసుకుంది. ఓవరాల్ గా పంత్ 27 కోట్లు, విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్ 15.75 కోట్లు అత్యధికంగా నిలిచారు. అంతర్జాతీయ అరంగేట్రం చేయని అంటే అన్క్యాప్డ్ ప్లేయర్ గా రసిక్ సలాం 6 కోట్లతో అత్యధిక ధరకు పలికారు. సోమవారం వేలంలో ఫ్రాంచైజీలు మిగిలిన స్థానాలు ఎవరితో భర్తీ చేస్తాయనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఫ్రాంచైజీల వారీగా ఎవరు బై చేశారనే విషయం తర్వాత క్లియర్ గా వీడియో చేసుకుందాం. బట్ ఈ వీడియోలో మాత్రం తొలి రోజు అమ్ముడైన ఆటగాళ్ల జాబితా అయింది, వాళ్ళు ఏ ఫ్రాంచైజీకి వెళ్ళారు, ఎంత బై చేశారనేది మాత్రమే తెలుసుకుందాం. ముందుగా మార్కు ప్లేయర్స్ ని అబ్జర్వ్ చేస్తే హర్షదీప్ సింగ్ 18 కోట్లు పంజాబ్ కింగ్స్ తీసుకుంది ఆర్టీఎం ద్వారా. ఇక తర్వాత కగిసో రబాడా 10.75 కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక తర్వాత జోస్ బట్లర్ 15.75 కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. ఇక తర్వాత మిచెల్ స్టార్క్ 11.75 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కింది. ఇక రిషబ్ పంత్ 27 కోట్లకి లక్నో సూపర్ జైంట్స్ అయితే తీసుకుంది. మహమ్మద్ షమి 10 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. ఇక డేవిడ్ మిల్లర్ 7.5 కోట్లు పెట్టి లక్నో సూపర్ జైంట్స్ తీసుకుంది. యజ్వేంద్ర చహల్ 18 కోట్లకి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. లియామ్ లివింగ్ స్టోన్ 8.75 కోట్లకి ఆర్సీబీ దక్కించుకుంది. కేఎల్ రాహుల్ 14 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. హ్యారీ బ్రూక్ క్యాప్డ్ బ్యాటర్స్ చూస్తే హ్యారీ బ్రూక్ 6.25 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ బేస్ట్ ప్రైజ్ కి 2 కోట్లకి లక్నో దక్కించుకుంది. డెవాన్ కాన్వే 6.25 కోట్లకి సిఎస్కే దక్కించుకుంది. తర్వాత రాహుల్ త్రిపాఠి 3.40 కోట్లకు సిఎస్కే దక్కించుకుంది. అలాగే జాక్ ఫ్రాజర్ మెక్గర్గ్ 9 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. తర్వాత క్యాప్డ్ ఆల్రౌండర్స్ చూస్తే హర్షల్ పటేల్ 8 కోట్లకి ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. సచిన్ రవీంద్రాని సిఎస్కే 4 కోట్లకే దక్కించుకుంది. అలాగే రవిచంద్రన్ అశ్విన్ని 9.75 కోట్లకు సిఎస్కే బుట్టలో వేసుకుంది. వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లతో కేకేఆర్ అత్యధిక ధర పెట్టి మరీ కొన్నది. అలాగే మార్కస్ స్టైనిస్ 11 కోట్లకి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. మిచెల్ మార్ష్ 3.4 కోట్లకి లక్నో దక్కించుకుంది. గ్లెన్ మ్యాక్స్వెల్ 4.20 కోట్లకి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. తర్వాత క్యాప్డ్ వికెట్ కీపర్ చూస్తే కెంటన్ డికాక్ 3.60 కోట్లకి కేకేఆర్ దక్కించుకుంది. ఫిలిప్ సాల్ట్ ని 11.50 కోట్లకి ఆర్సీబీ దక్కించుకుంది. రెహమానుల్లా గుర్బాజ్ 2 కోట్లకి కేకేఆర్ దక్కించుకుంది. ఇషాన్ కిషన్ 11.25 కోట్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. జితేష్ శర్మ 11 కోట్లకి ఆర్సీబీ దక్కించుకుంది. ఇక తర్వాత క్యాప్డ్ బౌలర్స్ చూస్తే జోష్ హెజిల్వుడ్ 12.50 కోట్లకి ఆర్సీబీ దక్కించుకుంది. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 9 కోట్లకి గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. ఆవేష్ ఖాన్ 9.75 కోట్లకి మరోసారి లక్నోకి వెళ్ళాడు. ఇక అన్రిచ్ నోజ్ కేకేఆర్ 6.5 కోట్లకి దక్కించుకుంది. జోఫ్రా ఆర్చర్ 12.50 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. తర్వాత ఖలీల్ అహ్మద్ 4.8 కోట్లకి సిఎస్కే దక్కించుకుంది. టీ నటరాజన్ 10.75 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ట్రెంట్ బోల్ట్ ముంబై ఇండియన్స్ 12.5 కోట్లు పెట్టి మరీ తీసుకుంది. ఇక క్యాపిటల్ స్పిన్నర్స్ ట్రై చూస్తే తీక్షణ 4.40 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
రాహుల్ చహర్ 3.2 కోట్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఆడమ్ జంపా 2.40 కోట్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అలాగే వానిందు అసరంగ 5.25 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇక తర్వాత నూర్ అహ్మద్ 10 కోట్లకి సిఎస్కే దక్కించుకుంది. ఇక అన్క్యాప్డ్ బ్యాటర్స్ చూస్తే అథర్వ టైడ్ 30 లక్షలకి సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. నేహాల్ వదీరా కోసం పంజాబ్ కింగ్స్ 4.20 కోట్లు పెట్టింది. అంక్రిష్ రఘువంశీ 3 కోట్లకి కేకేఆర్ దక్కించుకుంది. కరుణ్ నయ్యర్ 50 లక్షలకి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అభినవ్ మనోహర్ 3.20 కోట్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇక తర్వాత అన్క్యాప్డ్ ఆల్రౌండర్స్ చూస్తే నిశాంత్ సింధు 30 లక్షలకి గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. సమీర్ రిజ్వీ 95 లక్షలకి సిఎస్కే తీసుకుంది. నమన్ ధీర్ 5.25 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ ఆర్టీఎం యూజ్ చేసి మరీ తీసుకుంది. ఇక తర్వాత అబ్దుల్ సమాద్ 4.20 కోట్లకి లక్నో తీసుకుంది. హర్ప్రీత్ బ్రార్ 1.50 కోట్లు పెట్టి పంజాబ్ దక్కించుకుంది. విజయ్ శంకర్ 1.20 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. మైపాల్ లోమర్ 1.70 కోట్లు పెట్టి గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. తర్వాత అశుతోష్ శర్మ 3.80 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అలాగే అన్క్యాప్డ్ వికెట్ కీపర్లు చూస్తే కుమార్ కుషగ్రా 65 లక్షలు పెట్టి గుజరాత్ టైటన్స్ తీసుకుంది. రాబిన్ మింజ్ 65 లక్షలు పెట్టి ముంబై ఇండియన్స్ తీసుకుంది. అనుజ్ రావత్ 30 లక్షలు పెట్టి గుజరాత్ టైటన్స్ తీసుకుంది. ఆర్యన్ జుయల్ 30 లక్షలు పెట్టి లక్నో తీసుకుంది. విష్ణు వినోద్ 30 లక్షలు పెట్టి కేకేఆర్ తీసుకుంది. ఇక అన్క్యాప్డ్ బౌలర్స్ చూస్తే రసిక్దార్ సలాం 6 కోట్లకి ఆర్సీబీ దక్కించుకుంది. ఆకాష్ మద్వాల్ 1.2 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. మోహిత్ శర్మ 2.2 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అందించుకుంది. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ 1.8 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ తీసుకుంది. వైభవ్ అరోరా 1.8 కోట్లు పెట్టి కేకేఆర్ తీసుకుంది. యాష్ ఠాకూర్ 1.6 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. సమర్జిత్ సింగ్ 1.5 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. సుయాష్ శర్మ 2.60 కోట్లు పెట్టి ఆర్సీబీ దక్కించుకుంది. తరుణ్ శర్మ 50 లక్షలు పెట్టి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. మయాంక మార్కండే 30 లక్షలు పెట్టి కేకేఆర్ దక్కించుకుంది. కుమార్ కార్తికేయ 30 లక్షలు పెట్టి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఓవరాల్గా ఆల్ బైస్ అయితే 72 మాత్రం ఈ మొదటి రోజు జరిగిన ఆక్షన్లో ఇవే. అయితే ఇంట్రెస్టింగ్గా వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లు తక్కువ ధరలకి ఆయా ఫ్రాంచైజీలు అయితే సొంతం చేసుకున్నాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్ స్టార్ ఆల్రౌండర్ ఐడెన్ మార్క్రమ్ కేవలం 2 కోట్లకే లక్నోకు దక్కించుకుంది. అలాగే ప్రతిభావంతుడైన బ్యాటర్ రాహుల్ త్రిపాఠి 3.40 కోట్లకే సిఎస్కేకి చేరేశాడు. ఇక అదే జట్టు 4 కోట్లకే రచిన్ రవీంద్రాన్ని ఆర్టీఎం ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక రెహమానుల్లా గుర్బాజ్ 2 కోట్లకి కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అలాగే మిచిల్ మార్ష్ 3.40 కోట్లకే లక్నోకు దక్కించుకుంది. అలాగే క్వింటన్ డికాక్ 3.60 కోట్లకే కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మాక్స్వెల్ 4.20 కోట్లకే పంజాబ్ దక్కించుకుంది. ఆడమ్ జంపా 2.40 కోట్లకే సన్ రైజర్స్ హైదరాబాద్ తక్కువ ధరకే కొనుగోలు చేశాయి. ఇవన్నీ కొంచెం ఆక్షన్లో షాకింగ్ గా అనిపించాయి. బట్ వాళ్ళ టైమింగ్ వాళ్ళ ప్రైజులు అంతా మాత్రం అంతవరకు సెట్ అయ్యాయి. అయితే ఈచ్ ఫ్రాంచైజీ ఎవరిని బై చేసింది, అలాగే ఆక్షన్లో ఎలా బిహేవ్ చేసింది, ఎలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకుంది, కాకపోతే ఎంత మంచి బైస్ తీసుకుంది, అవన్నిటి గురించి ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో అయితే రేపు నుంచి చేసుకుందాం. అంటే ఈ కంప్లీట్ ఆక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యాక చేసుకుందాం. ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.